రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ పత్తి పంట గురించి అయితే మాట్లాడుకుందాం. సో ప్రధానంగా అయితే మన పత్తి పంట వచ్చి 90 రోజుల పత్తి పంట. సో ఈ 90 రోజుల పత్తి పంటకు గాను మనం నిన్నటి రోజు అయితే 4వ స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది. సో మనకి 4వ స్ప్రేయింగ్లో ప్రధానంగా మనం కాంబినేషన్ తీసుకున్న మందులు దేనికోసం అంటే ప్రధానంగా మనకు ఇప్పుడు త్రిప్స్ సమస్య అనేది ఎక్కువగా ఉంది. సో మనకు ఈ తామర పురుగు ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల తామర పురుగుకి, అలాగే మనకు ఈ పత్తి పంటలో ప్రధాన సమస్య గులాబీ రంగు పురుగు సమస్య. సో ఈ గులాబీ రంగు పురుగు సమస్యకి, అలాగే మనకు పత్తి పంటలో పూత కాత అనేది ఎక్కువగా రావడానికి, దీంతో పాటు మనకు అధిక వర్షాల వల్ల ఈ పూత పిందె అనేది రాలిపోవడం జరుగుతుంది. సో మనకి ఈ పూత పిందె అనేది రాలిపోకుండా మంచిగా కాప్ సెట్ అవ్వడానికి ఒక బెస్ట్ కాంబినేషన్ మందులు అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో నేను ప్రధానంగా 4 స్ప్రేయింగ్గా వాడిన కాంబినేషన్స్ ఇవి. సో మనం 90 రోజుల పత్తి పంటకు గాను 4 స్ప్రేయింగ్స్ అయితే చేయడం జరిగింది. మీరు ఈ 4 స్ప్రేయింగ్ సంబంధించి తోట ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను మీకు పంటనైతే. సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ పత్తి పంటలో ప్రధానంగా మనము ఒక వెరైటీ వచ్చి ఈ నార్త్ సీడ్ వాళ్ళది సాంకేత అయితే తీసుకున్నాము. ఇంకొక సీడ్ వచ్చి క్రిస్టల్ 369 అయితే తీసుకున్నాము. మనం చూస్తున్నది వచ్చి ఈ నార్త్ సీడ్ వాళ్ళది సాంకేత అండి. సో మనకు దీనికి మొదటి స్ప్రేగా జేటీ స్టార్ వాడాము. సో మనకు మొక్క పెరుగుదల రావడానికి, అలాగే సైడ్ బ్రాంచెస్ తెల్లదోమ పచ్చదోమ కంట్రోల్ అవడానికి. సో రెండో స్ప్రేగా అయితే లైకా అయితే వాడుకోవడం జరిగింది. సో మనకి లైకాలో వచ్చి మనకు సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా తీసుకొస్తుంది, తెల్లదోమ పచ్చదోమ సమస్య కంట్రోల్ అవుతుంది, పూత కాత అనేది రావడానికి అది దోహదపడుతుంది. సో మూడో స్ప్రేగా అయితే మనము ఈ జేటీ అగ్రిటెక్ ప్రోడక్ట్ అయిన జేటీ కాట్ అయితే వాడడం జరిగింది. సో ఒకటి వచ్చి మనకు అందులో 2 రకాల బుడ్డీలు అయితే ఉంటాయి జేటీ కాట్లో. జేటీ కాటు ప్లస్ ఫ్లవర్ ప్లస్ అనే ఒక బుడ్డీ అయితే ఉంటుంది. సో మనకి ఇది వచ్చి తెల్లదోమ సమస్య, పచ్చదోమ సమస్య, తామర పురుగు సమస్య, అలాగే మనకు ఈ పూత ఎక్కువగా రావడానికి, వచ్చిన పూత రాలిపోకుండా ఉండడానికి ఈ జేటీ కాట్ అయితే వాడాము. సో జేటీ కాట్ కాంబినేషన్లో అయితే మనము దాంటాలు అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా అయితే 3 స్ప్రేలు ఇంతకు ముందు అయితే చేయడం జరిగింది మన పత్తి పంటకు గాను. సో ఆల్రెడీ మనల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న రైతులకైతే మనం ఏం స్ప్రేయింగ్ చేస్తున్నాం అనేది కూడా తెలుసు. సో ఈ 4 స్ప్రేలో ప్రధానంగా మనకు ఇప్పుడున్న ప్రధాన సమస్య తెల్లదోమ సమస్య, పచ్చదోమ సమస్య అనేది లైట్గా ఉంది. దీంతోపాటు త్రిప్స్ సమస్య. సో మనకు త్రిప్స్ అనేది ఎక్కువ ఉన్నాయి ప్రతి ఒక్క రైతు తోటలో. ఈ త్రిప్స్ ఉధృత, పేను ఉధృత ఎక్కువగా ఉండడం వల్ల ఆకు అడుగు బాగాన గిడుసు బారి మనకు నల్లగా అవడం జరుగుతుంది. దీనికోసం నా ప్రధానంగా ఇదే సమస్య ఉంది కాబట్టి దీనికి కూడా నేను ప్రాబ్లంకి అయితే ఈ మందులు అయితే తీసుకురావడం జరిగింది. అలాగే గులాబీ రంగు పురుగు సమస్యకి పూత రావడానికి తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే. సో ప్రధానంగా అయితే నేను తీసుకున్న ప్రోడక్ట్లు ఏంటంటే, సో మనకు ఈ త్రిప్స్ సమస్య నియంత్రించడానికి ఈ జేటీ అగ్రిటెక్ అనేది ఒక కొత్త ప్రోడక్ట్ అయితే రూపొందించడం జరిగింది. తెల్లదోమ సమస్య, పచ్చదోమ సమస్య, అలాగే మనకు తామర పురుగు నియంత్రించడానికి ఈ రాజల్ గోల్డ్ అండి. మీరు చూసుకోవచ్చు ఈ రాజల్ గోల్డ్ అయితే మనం 3 ఎకరాలకు గాను మూడు తీసుకోవడం జరిగింది 250 ml డోస్ ప్రకారంగా అయితే. సో ఈ రాజల్ గోల్డ్ అనేది మనం 4 స్ప్రేయింగ్ అయితే ఎంచుకోవడం జరిగింది. మనకు ఈ పత్తి పంటలో తామర పురుగు సమస్య ఉంటే ఇది 100% అయితే కంట్రోల్ చేస్తుంది. సో దీన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇది మనకు తామర పురుగునే కాకుండా తెల్లదోమ సమస్య ఉన్న తెల్లదోమని, పచ్చదోమని కంట్రోల్ చేస్తుంది. అలాగే పూత పిందె కూడా ఎక్కువగా వచ్చే విధంగా, కాప్ సెట్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది. సో మీరు చూసుకోవచ్చు దీన్ని అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది. దీన్ని మనం 1 ఎకరానికి 250 ml డోస్ ప్రకారంగా వాడుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరైతే త్రిప్స్ సమస్య అనేది మీ పంటలో ఉంటే ఖచ్చితంగా అయితే రాజల్ గోల్డ్ అయితే ఒక 250 ml తీసుకోండి. దీని కాంబినేషన్లో మీకు ఏమైనా పురుగు సమస్య ఉంటే పురుగు కానీ న్యూట్రియన్స్ అయితే కూడా స్ప్రేయింగ్ చేసుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. సో నేనైతే 4 స్ప్రేయింగ్గా రాజల్ గోల్డ్ అయితే వాడడం జరిగింది. నేను దీని కాంబినేషన్లో మనకు పురుగు సమస్య ఉంది అనే ఉద్దేశంతో అయితే ఈ మనకు ఆర్క్యూ కంపెనీ వాళ్ళది మనము ఈ కొరెల్లా 505 అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది. ఇందులో మనకు క్లోరిఫైరిఫాస్, మన సైపర్మెథ్రిన్ అనేది మనకు ఇందులో టెక్నికల్ అయితే ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు. మీరు ఇందులో మన దీంట్లో ప్రోడక్ట్ గురించి నెక్స్ట్ కంటిన్యూగా తెలియజేస్తాను. సో ఇది వచ్చి మనకు పత్తి పంటలో వచ్చి పురుగు సమస్యను అయితే గుడ్డు దశ నుంచి పురుగు సమస్యను కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో సైపర్మెథ్రిన్ అనేది ఉంది కాబట్టి మనకు గులాబీ రంగు పురుగు సమస్యకి, అలాగే పురుగు సమస్యకి అయితే కూడా పనిచేయడం జరుగుతుంది. దీన్ని అయితే కూడా మనం 1 లీటర్ అయితే తీసుకురావడం జరిగింది ఎకరానికి 320 ml డోస్ ప్రకారంగా అయితే. సో దీన్ని అయితే మనం 4 స్ప్రేయింగ్గా పురుగు సమస్య కాంబినేషన్గా అయితే ఇది వాడడం జరిగింది. సో వీటి కాంబినేషన్లో మనం మళ్ళీ పూత అధికంగా రావడానికి, అలాగే వచ్చిన పూత రాలుకోకుండా ఉండడానికి
ఈ గరుడా కంపెనీకి చెందిన ఈ చమత్కార్ని అయితే వాడడం జరిగింది. సో మనకి ఇది ఇందులో మెఫికిట్ క్లోరైడ్ అనే టెక్నికల్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది. సో మనకి మెఫికిట్ క్లోరైడ్ అనేది మనకు ఒక హార్మోన్ అండి. సో మనకు మొక్కకు హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు దీన్ని స్ప్రే చేస్తే మొక్కకు హార్మోన్స్ అనేది సమకూర్చే విధంగా అయితే ఈ చమత్కార్ అయితే పనిచేస్తుంది. సో ఈ కాంబినేషన్ ప్రకారంగా అయితే మనము ఈ 4వ స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది. సో దాదాపుగా ఈ 4వ స్ప్రేయింగ్తోనే మనం పంటకి ఇంకా స్ప్రేయింగ్స్ అయితే చేయకపోవచ్చు. ఇంకా ఈ 4 స్ప్రేయింగ్తోనే ఎంత దిగుబడి వస్తుందో నెక్స్ట్ కూడా చూస్తాము ఎంత వస్తుందనేది. సో ఇంతకు ముంచి మనం స్ప్రేయింగ్స్ అయితే చేయకూడదు కూడా. 4 స్ప్రేలోనే మనకు తక్కువ ఖర్చులోనే మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాము. సో ఈ విధంగా ఎంత దిగుబడి వస్తుందో కూడా తెలుసుకుందాము. సో ప్రధానంగా మనం మొదటి స్ప్రేగా జేటీ స్టార్, రెండో స్ప్రేగా లైకా ప్లస్ డెల్ట్రోమ్ అయితే వాడాము డెసిస్ టెక్నికల్తో ఉన్న. సో జేటీ కాట్ అనేది 3వ స్ప్రేయింగ్గా, అలాగే దాంట్లో అయితే దాని కాంబినేషన్లో వాడాము. 4వ స్ప్రేయింగ్ అయితే మనము రజల్ గోల్డ్ అనేది తీసుకోవడం జరిగింది. త్రిప్స్, తెల్లదోమ, పచ్చదోమ సమస్యకు, దాని కాంబినేషన్లో పురుగు సమస్యకు మనకు ఈ ఆర్క్యూ కంపెనీ అనేదైనా మనకు కొరిల్లా 505 అయితే తీసుకురావడం జరిగింది. అందులో ప్రొఫినోపాస్ అలాగే సైపర్మెథ్రిన్ అనేది మనకు అందులో ఉంటుంది. సో ఇది వచ్చి ఆమ్లా టెక్నికల్ అండి, మీకు చూసుకోవచ్చు. ఇందులో క్లోరిఫైర్ పాస్ సైపర్ ఉంటుంది. మనకు గరుడా కంపెనీకి చెందిన ఆమ్లా టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది. సో దీన్ని అయితే స్ప్రేయింగ్ చేశాము. దీని కాంబినేషన్లో చమత్కార్ అయితే కూడా తీసుకురావడం జరిగింది, మెఫికిట్ క్లోరైడ్ అనేది. సో ఇది మొక్క పెరుగుదలను ఆపి సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా వచ్చి పూత కాత ఎక్కువ వచ్చే విధంగా అయితే ఇది పనిచేస్తుంది చమత్కార్ అనేది. సో దీని అయితే 250 ml డోస్ ప్రకారంగా ఎకరానికి స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది. సో ఈ విధంగా 4వ స్ప్రేయింగ్ అయితే చేశాము. 4 స్ప్రేతోనే మనం ఇంకా స్ప్రేయింగ్స్ అయితే చేయము, ఇంకా ఇందటితోనే ఆపేస్తాము. ఒకవేళ మనకు ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే చేయొచ్చు, లేకపోతే ఈ 4 స్ప్రేలతోనే మనకు స్ప్రేయింగ్స్ అయితే పత్తి పంటలో ఆపేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి మనము 4 స్ప్రేయింగ్ సంబంధించి డైలీ అయితే మీకు ఎప్పుడు స్ప్రే చేసినా తెలియజేస్తూనే ఉన్నాను. సో తక్కువ ఖర్చులోనే మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే మనం షెడ్యూల్ ప్రకారంగా అయితే ఉన్నాము. సో ఈ విధంగా ఫాలో అయిన రైతులకు మంచి ఫలితం అయితే వచ్చింది. కేవలం జేటీ అగ్రిటెక్ ప్రోడక్ట్స్ మాత్రమే ఈ 4 స్ప్రేయింగ్లోనూ మనం వాడడం జరిగింది. వాటి రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంది, కాప్ సెట్టింగ్ విషయంలో ఏ విధంగా ఉంది అనేది కూడా తోట అనేది తెలియజేస్తాను. సో పత్తి పంటలో మనకు ఈ త్రిప్స్, తెల్లదోమ, పచ్చదోమ సమస్యకు అలాగే కాప్ సెట్ అవ్వడానికి మనం ఈ రాజల్ గోల్డ్ అయితే ఒక 3వ తేదీ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇది మనకు పత్తి పంటలో అన్ని రకాల సమస్యలను కంట్రోల్ చేసి మనకు కాప్ సెట్ అయ్యే విధంగా అయితే పనిచేస్తుంది. దీన్ని అయితే మనం ఒక ఎకరానికి 250 ml అయితే వాడుకోవాల్సి ఉంటుందండి ఈ రాజల్ గోల్డ్ అయితే. సో దీని కాంబినేషన్లో మనము 4వ స్ప్రేయింగ్ అయితే మనము చమత్కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మనం మెఫికిట్ క్లోరైడ్ అనేది మనకి ఇందులో టెక్నికల్ అయితే ఉంటుంది. ఇది చూసుకోవచ్చు. ఇది ఒక హార్మోన్స్ అండి, మనకు మొక్కకు అన్ని రకాల హార్మోన్స్ అనేది సమకూర్చే విధంగా అయితే ఇది దోహదపడుతుంది. సో ఈ చమత్కారే కాకుండా మీకు ఇదే టెక్నికల్తో ఉన్న ఏ ప్రోడక్ట్ని అయితే వాడుకోండి, మీకు మంచి ఫలితం అయితే వస్తుందండి. సో ఈ చమత్కార్ అనేది మనకు పూత అధికంగా రావడానికి, అలాగే వచ్చిన పూత రాలిపోకుండా కాప్ సెట్ అయ్యే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది. సో ఈ రాజల్ గోల్డ్ కాంబినేషన్లో చమత్కార్ అయితే తీసుకున్నాము. దీన్ని మనం 4వ స్ప్రేయింగ్ అయితే చేసాము. దీని కాంబినేషన్లో మనకు ఆర్క్యూ కంపెనీకి చెందిన కొరిల్లా 505 అయితే తీసుకురావడం జరిగింది. మనకి ఇందులో క్లోరిఫైరపాస్ 50%, సైపర్మెథ్రిన్ అనేది మనకు 5% ఈసీ రూపంలో అయితే ఉంటుంది. సో ఇది వచ్చి మనకు గరుడా కంపెనీకి చెందిన ఆమ్లా టెక్నికల్ అండి. సో దీన్ని అయితే కూడా మనము 1 లీటర్ అయితే తీసుకురావడం జరిగింది. 3 ఎకరాలకు గాను 330 ml డోస్ ప్రకారంగా అయితే. సో ఈ విధంగా 4వ స్ప్రే కాంబినేషన్గా అయితే ఈ టెక్నికల్స్ని అయితే వాడుకున్నాం మనమైతే ఈ ప్రోడక్ట్ని. సో ఇది మనం ప్రధానంగా మన పత్తి పంటలో ఈ ప్రోడక్ట్లు వాడిన తర్వాత ప్రధానంగా మన పంటలో చేసిన 4 స్ప్రేలు మాత్రమే. ఈ 4 స్ప్రేలలో ప్రధానంగా ఈ విధంగా ఓవరాల్గా అయితే తోట ఉంది. సో 4 స్ప్రేలో మనం మొదటి స్ప్రేగా జేటీ స్టార్, రెండో స్ప్రేగా లైకా, అలాగే 3వ స్ప్రేగా జేటీ కాటు. సో ఈ లైకా అండ్ జేటీ కాట్ కాంబినేషన్లో మనము లైకా కాంబినేషన్లో వచ్చి ఈ విల్వుడ్ వాళ్ళది డెల్ట్రోమ్ వాడాము. సో మనకు బాక్సర్ టెక్నికల్ అనేది విల్వుడ్ వాళ్ళది డెల్ట్రోమ్ అని ఉంటుంది, దాన్ని అయితే వాడాము పురుగు సంబంధించి, గులాబీ రంగు పురుగు సమస్యకు. అలాగే జేటీ కాట్ కాంబినేషన్లో అయితే మనము దాంటాలు అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ మూడింటిని మాత్రమే ఈ 3 స్ప్రేలు చేసాము. ఈ 4వ స్ప్రేగా అయితే ఈ రాజల్ గోల్డ్ అలాగే క్లోరిఫైర్ పాస్ ఉన్న ఆర్క్యూ వాళ్ళది మనకు కొరిల్లా 505 అలాగే చమత్కార్ అయితే 4వ స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది. సో ఓవరాల్గా అయితే పంట ఈ విధంగా ఉంది, మీరు చూసుకోవచ్చు. 4 స్ప్రేయింగ్లు, ఇంతటితోనే స్ప్రేయింగ్స్ అయితే కూడా చేయము, ఇంకా ఇంతటితోనే ఆపేయడం జరుగుతుంది. 4 స్ప్రేల్లోనే మంచి ఫలితం వచ్చే విధంగా అయితే మనం తీసుకురావడం జరిగింది. సో వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.